ఈ వీడియోలో మనం మన పైథాన్ ఫైల్ ఏ పాత్లో ఉంది, నా ఆపరేటింగ్ సిస్టంలో కరెక్ట్‌గా ఏ లొకేషన్‌లో ఉంది అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. ఇంకా ఆ లొకేషన్‌లో ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయి ఏమేం ఫైల్స్ ఉన్నాయి అనేది ఫైండ్ ఔట్ చేద్దాం. బై యూజింగ్ పైథాన్ కోడ్ తోటి. అలా పైథాన్ కోడ్ తోటి నా ఈ పైథాన్ ఫైల్ అనేది ఏ లొకేషన్‌లో ఉంది అనేది ఫైండ్ ఔట్ చేయడానికి ఫస్ట్ నేను వాడే కీవర్డ్ నేను ఇంపోర్ట్ చేసుకోవాల్సిన మాడ్యూల్ ఏమైనా ఉందా అంటే ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనే మాడ్యూల్‌ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. సేవ్ చేస్తున్నాను. రన్ చేస్తాను. ఎందుకంటే అలా ఇంపోర్ట్ చేసుకొని చూసుకుంటే నాకేమన్నా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆ మాడ్యూల్ లేదు అని అర్థం. నాకైతే ఇప్పుడు ఎర్రర్ ఏం రాలేదు. సో, ఆ మాడ్యూల్ అనేది ఆల్రెడీ ఉంది నా దాంట్లో. ఒకవేళ లేపోతే పిప్ ఇన్‌స్టాల్ ఓఎస్ అని రాసుకుంటే చాలు. నెక్స్ట్ నాకైతే ఓఎస్ అనే మాడ్యూల్ ఉంది. నాకు నా ఫైల్ ఉండే పాత్ అనేది కావాలి. సో, పాత్ అనే వేరియబుల్‌లో నేను నా కరెంట్ ఫైల్ ఈ p.py అనేది ఈ లొకేషన్‌లో ఉంది. సో, నాకు ఈ పాత్ అనేది కావాలి. ఈ పాత్ అనేది ఎలా వస్తుందంటే ఓఎస్ డాట్ మనం తీసుకుంటున్నాం. అంటే గెట్ రిక్వెస్ట్ అనేది పెడుతున్నాం. గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఓఎస్ డాట్ గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనే కీవర్డ్ ద్వారా అనే ఫంక్షన్ ద్వారా మనం పాత్ అనేది ఫైండ్ ఔట్ చేయొచ్చు. పాత్ ఆఫ్ దిస్ కరెంట్ ఫైల్ ఈజ్ పాత్. సేవ్ చేశాను అండ్ రన్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే మనం చూసుకుంటే పాత్ ఆఫ్ కరెంట్ ఫైల్ ఈజ్ సి డైరెక్టరీలో యూజర్స్‌లో 970లో డెస్క్‌టాప్ మీద ఉందంట. చూసుకుంటే ఎగ్జాక్ట్ పాత్ ఇచ్చేసింది. ఓకే. ఈ పాత్‌లో నాకు ఈ ఫైల్ కాకుండా ఇంకేమేం ఫైల్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక పాత్ ఇచ్చి, ఆ కరెక్ట్ ఫైల్ లొకేషన్‌లో నాకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఏమేం ఫైల్స్ ఉన్నాయనేది ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే లిస్ట్ అందులో ఉన్న లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఏంటిదనేది ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే ప్రింట్ సరే ఫస్ట్ లిస్ట్ అనేది ఎల్ అనే వేరియబుల్‌లో సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇది కూడా సేమ్ ఓఎస్ డాట్ లిస్ట్ డైరెక్టరీస్ ఆఫ్ లోపల ఏం పెట్టాలంటే పాత్ పెట్టాలి. పాథ్. నేను పాత్ అనే వేరియబుల్‌లో సేవ్ చేశాను కాబట్టి ఆ పాత్ అని పెట్టా. పాత్ 1 అని సేవ్ చేసుకున్నాననుకోండి, ఆ పాత్ 1 అని పెడతా. మనం ఏ లొకేషన్‌లో అయితే మన పాత్‌ని సేవ్ చేసుకున్నామో, ఆ పాత్‌ని ఇక్కడ ఇచ్చేస్తే నాకు లిస్ట్ అనేది ఈ ఓఎస్ డాట్ లిస్ట్ డైరెక్టరీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, నాకు ఓఎస్ డాట్ లిస్ట్ డైరెక్టరీస్ తోటి నేనేం చేయొచ్చు అంటే, నాకు ఆ కరెంట్ పాత్‌లో ఏవైతే డైరెక్టరీస్ ఉన్నాయి ఏవైతే ఫైల్స్ ఉన్నాయనేది ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ప్రెజెంట్ ఇన్ పాత్ 1 ఆర్ ఏమేమున్నాయండి? నేను కామా పెట్టి ఎల్ పెట్టేస్తున్నా లిస్ట్. సో, ఇప్పుడైతే డైరెక్ట్ రన్ కొట్టేస్తే అదే నాకు సేవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఒకవేళ మీరు సేవ్ చేయకపోతే. సో, నేనైతే ఎంటర్ కొట్టేస్తున్నా. పాత్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంట. లైన్ నంబర్ 3. ఓకే. నేను వేరియబుల్‌ని పాత్ 1 అని చేంజ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా పాత్ 1 అనే పెట్టుకోవాలి రైట్. సో, నేనైతే అగైన్ రన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే పాత్ ఆఫ్ దిస్ కరెంట్ ఫైల్ ఈజ్ కరెంట్ ఫైల్ పాత్ అనేది చూయించేసింది.
and files or folders present in this path 1 is ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయంట. ఇందులో నాకు p.py అనేది ఉందో లేదో చూద్దాం. p.py ఇక్కడ చూసుకుంటే p.py అనే ఫైల్ కూడా ఉంది. సో ఇలా మనం ఒక ఫైల్ యొక్క కరెంట్ పాత్ ఏంటి, నా పైథాన్ ఫైల్ యొక్క కరెంట్ లొకేషన్ ఏంటి, ఎగ్జాక్ట్గా నా సిస్టంలో ఎక్కడ సేవ్ అయింది అనే పాత్ తెలుసుకోవచ్చు ఓఎస్ అనే మాడ్యూల్ ద్వారా. ఓఎస్ డాట్ గెట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ గెట్ సిడబ్ల్యూడి అనే ఫంక్షన్ ద్వారా నా కరెంట్ పైథాన్ ఫైల్ పాత్ తెలుసుకోవచ్చు. అండ్ ఆ పాత్లో ఇంకా ఏమైనా డైరెక్టరీస్ ఉన్నాయా అనేది కూడా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఓఎస్ డాట్ లిస్ట్ డిఐఆర్ అనే కమాండ్ ద్వారా అనే ఫంక్షన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనం నా కరెంట్ ఫైల్ అనేది ఎక్కడుంది అండ్ ఆ లొకేషన్లో ఇంకా ఏమేం ఫైల్స్ ఉన్నాయి, ఆర్ ఫోల్డర్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. ఐ ట్రై టు మేక్ అనదర్ వీడియో ఆన్ దట్ ఆర్ try to rectify the doubt in the comment section as well. Thanks for watching.